5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. ఓ చిప్సీ మావా తిను. ఓలో పాలు తాగుతావా వద్దా? సరే. పొద్దున్నే పాలేందిరా ఎదవా, నా కడుపుని చెడబుట్టావు కదరా. మీ అక్కను చూడు, ఇంద నాన్న ఇది తాగరా, ఎంత బాగుంటుందో చూడు. పాలు తాగితే గ్లామర్ బాగా వస్తుందంట. మరి నాకు పెళ్ళి అవ్వాలి కదా అక్క, నాకు తొందరగా పెళ్లి చేసివా. నాన్నకి వయసు అయిపోనిరా తమ్ముడు. ఏ నాన్నకి వయసు అయిపోవడానికి నాకు పెళ్లి చేయడానికి ఏంటి లింకు? వచ్చిన నీ పెళ్ళాన్ని చూసి మీ అయ్య సరదా పడ్డాడనుకో, కన్ఫ్యూజ్ అయిపోతావురా బామర్దే. ఏంటో నాకేం అర్థం కాలేదు. పిచ్చి నా కొడక, అది అర్థమైతే నువ్వు పాలెందుకు తాగుతావురా? అయ్యగారు, స్నానానికి వేడినీళ్ళు పెట్టాను. పద. ఏంటలా కొత్తగా సొత్తావు? అలవాటైన పనే కదా అదే ఈపు రుద్దటం. అల్లుడు, ముందు నేను, తర్వాత నువ్వు. పద రుద్దుదు గాని. ఎప్పుడు నాన్నకి బావుకేనా, నాకు రుద్దదా? తప్పురా. పోనీ దాన్ని పెళ్లి చేసుకున్నాక కళ్ళు పోతాయిరా బామర్దే. ఇప్పుడు మీ అయ్య లోపలికి వెళ్ళాడా, ఆడు బయటకు వచ్చాడు అనుకో, అది నీకు అమ్మ. ఆ తర్వాత నేను వెళ్ళాను అనుకో, అప్పుడు నీకు అక్క. ఒకే పని మనిషి ఒక్కోసారి అమ్మ అవుద్దా, ఒక్కోసారి అక్క అవుద్దా? ఎలాగబ్బా? రా. రా. పని మనిషి అంటే అన్ని పనులు చేసే మనిషి. తీసేయ్, తీసేయ్. జీవాత్మ నాలో ఉండడం నిజమైతే, ఈ శ్మశానం నా సొంత ఇల్లు అవ్వడం నిజమైతే, చెబుతున్నాను విను. ఏదైతే వెంటాడుతుందో అది ధర్మాగ్రహం. ఆ ధర్మాగ్రహం ముందు మంత్రతంత్రం కాదు కదా, దేవుడే గెలవలేడు. ఓడిపోవాల్సిందే, కడతేరిపోవాల్సిందే. ఇది శివలీల.
అల్లుడు లేపమ్మాయి. ఏమయ్యా లేవయ్యా. అల్లుడు లే లే లే. తెల్లారింది లేవయ్యా. లే లే తీసుకో దుప్పట్లో తీసుకో. అమ్మా. ఆ, ఇంకా రాజాలను రా మనం తెల్లారిందిగా. పద పదండి. ఆ, ఆ, అమ్మా. ఆ, ఆ. ఈడి పని ఆయి. మావా ఆ, మావా ఆ, మావా ఆ. రాత్రి అయితే చాలు భయం వేస్తుంది మావా. ఎంత కాలం ఈ దెయ్యాల గోల. ఇంకా చాలు నువ్వు కాలు తీవే. అల్లుడు సుబ్బారావు గారు ఆ పని మీదే ఉన్నాడుగా. ఎవడో ఒకడిని తీసుకొస్తాళ్లే. ఇంకా వాడొస్తాడన్న నమ్మకం నాకు లేదు. రాకేడకి పోతాడు. ఆడి పేణం ఏడే ఉందిగా. ఆడి పెళ్ళం సచ్చినట్టు వస్తాడు. ఎవడో ఒకడిని తీసుకొస్తాడు. అయ్యా, ఈయన పేరు నిశాచయ్య. ఒరిస్సా నుంచి తీసుకొచ్చానయ్యా. ఇలాంటి సాముల్ని చాలా మందినే చూసాం. అసలు పనోడేనా? నమస్కారం స్వామి, క్షమించండి.
పార్టీ ఎవరో నీకు తెలుసుగా, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా, వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. ఏయ్, వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మన ఊరు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. నువ్వు ఒకడివి. ఆ అమ్మాయిని చంపేసి ఆనవాళ్ళ ధర కూడా కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా, ఇక్కడ ఉండాలని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావాల్సిన కుర్రాడు. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. నాకు చాలమ్మా. సరే, మావయ్య ఇంట్లో మధ్యాహ్నం ఏం వండుతారు? అమ్మా, అదెన్నిసార్లమ్మా అడుగుతావు? ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పాలమ్మా. అదే మీ అమ్మకి సంతోషం. తినమ్మా, కాస్త తిను. ఇక చాలమ్మా, ఇదే లాస్ట్. సరే సరే, ఇది ఒక్కసారే. అత్తయ్య, శక్తి, రా శక్తి, రా. ఏమండి, ఎవరొచ్చారో చూడండి. రండి. కూర్చో. ఏంటి శక్తి అలా చూస్తున్నావు? నేను మొట్టమొదట గోరుముద్దలు తినిపించి పెంచింది నిన్నేనయ్యా. మీ అత్తయ్యని మీ నుంచి దూరం చేసినందుకు మీ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. కానీ ఆ అవకాశం కూడా నాకు ఇస్తారో లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్న బాగున్నారు అత్తయ్య. మంజు జరిగిన విషయం అంతా మీతో చెప్పే ఉంటుంది. చెప్పింది శక్తి. ఇన్నాళ్ళు మా మనసులో ఉన్న ఆశ తిరిగి మేము ఇండియా వచ్చేలా చేసింది. ప్రాణంగా చూసుకున్న మా బిడ్డని ఓ విధంగా అనాథన చేశాం. తనకి నీ భార్య అయ్యే అదృష్టం లేదేమోనని బాధపడుతోంది. మీ కోరిక తప్పకుండా తీరుతుంది అత్తయ్య. అది నాన్న ఆశీర్వాదంతోటే జరగాలి. నాన్న ఇప్పటికీ మీ వల్ల జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారు. నేను అదే పని చేస్తే ఆయన తట్టుకోలేరు. మా నాన్న చాలా మంచోడు అత్తయ్య. నేను బయలుదేరుతాను. ఇప్పుడే వచ్చారు, అప్పుడే బయలుదేరతానంటున్నారు. కాసేపు ఉండండి, మాకు ఎంతో తృప్తిగా ఉంటుంది. పర్వాలేదు మావయ్య. వస్తానత్తయ్య. వెళ్ళిరా బాబు. మంజు, 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 ఏంటండి? ఏమైనా మాట్లాడొచ్చుగా. హలో,
హలో. ఆహా, అచ్చు అప్సరసలాగే ఉన్నావు. శక్తి, చదవటానికి ఏమైనా బుక్స్ ఉన్నాయా? ఎలాంటి బుక్స్ కావాలి? ఎనీథింగ్. ఎనీథింగ్. ఓకే ఓకే, నేనే తీసుకుంటాను. అలాగే. అయ్యో శక్తి, కంట్రోల్ రా, కంట్రోల్. శక్తి, తను ఒక్కతే వస్తుంది. వాడు వస్తున్నాడు. ఆహా, మన ప్లాన్ వర్కౌట్ అవ్వబోతుంది. నన్ను నిద్రపోనకుండా చేసి నువ్వు మాత్రం నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తావా? ఏయ్ మంజు, మంజు. దీంతో మీ పెళ్ళి అయిపోయినట్టే. శక్తి, ఏం చేయబోతున్నావు? ఈ మూడులో ఏది మ్యాచ్ అవుతుందో అదే చేస్తాను. చేసుకోండి, నన్ను మాత్రం టచ్ చేయకూడదు. టచ్ చేయకుండా ఏం చేయగలను? బావా, బావా. ఓకే, చేస్తాను, కానీ నువ్వు కొంచెం కూడా కదలకూడదు. ఓకేనా? ఓకే. రెడీ? రే ఏంట్రా అర్ధరాత్రి మధ్యలో దొరుకుని వేళ పడలేదా? అది వాళ్ళకి తెలియట్లేదే. అయ్యో శక్తి, శక్తి. ఏయ్ కదలకూడదు, కండిషన్. సరే. ఏంటి శక్తి? చల్లగాలేస్తుంది. నాతో రండి, ఓ సూపర్ సినిమా చూపిస్తా, చూసి రిజల్ట్ చెప్పండి. నోటికొచ్చేట్లు మాట్లాడరా తారు డబ్బా. యాండి, మా తమ్ముడిని అలా పిలవకండి. వాడు మనిషి నలిపైన మనసు తెలుపు. నేనేమో మా నాన్న రంగు, నా బంగారు. వాడేమో మా అమ్మలా నల్లగా ఉంటాడు. ఎందుకు తెలీదు? నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మీ అమ్మ నల్లగా తారు డబ్బాలాగా వీడికిలాగే ఉంది. ఆవిడ్ని చూడంగల దడుచుకుని అలాగే గోడ దూకి పారిపోదాం అనుకుంటుంటే అప్పుడు నిన్ను కిటికీలోంచి చూసి వెంటనే అయిపోయా. పోండి. బావా, ఏంటి ఆటకెత్తాను? ఎప్పుడు చూసినా పాత కథలే తిరిగేస్తూ ఉంటారు. నాతో రండి బావా, వెళ్ళి చూద్దాం. యాండి, తమ్ముడు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట, రండి వెళ్దాం. నువ్వెందుకు వస్తావు? బావన్ రాని, నువ్వు ఇక్కడే ఉండు. వాడు అలాగే అరే, అంటాడు కానీ మీరు నువ్వేంటి రండి. అక్క? నా మాట విను, నువ్వు ఇక్కడే ఉండు. అరే ఉండండి, నా చేతితో నేనే తీస్తాను. రే, రే. ఆ? ఏంట్రా ఆడపిల్లన్న గది తలుపు తీస్తావు? ఆడపిల్ల ఒక్కతే కాదు, ఇక్కడ మీ కన్న కొడుకు ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? గట్టిగా మాట్లాడారంటే మా అక్కతో చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడమంటారు. అలాగే. తమ్ముడు, మ్. యూ ఓపెన్ దట్ డోర్. థ్యాంక్ యూ అక్క. ఎవరి దగ్గర? మేమంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. రండి, వచ్చి చూడండి. ఇద్దరిని లోపల పెట్టి నేనే కదా గడేసింది. ఈ అమ్మాయి ఉంది, వాడేమయ్యాడు? ఆహా, దొరికిపోయాడు. ఏంట్రా తమ్ముడు, ఆ, శక్తి ఇక్కడ ఉన్నాడని చెప్పావు, ఎవరు కనిపించరే? లేదక్క, వాడు ఇక్కడే ఉండాలి. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య. ఏమే నీ తమ్ముడు వేళాపాడ లేకుండా నిద్ర లేపుతాడు, అబ్బాయి మీద అన్యాయంగా అభాండం వేస్తున్నాడు, నీ కోపం రాలా? లైట్ గా వస్తోందండి. లైట్ కదా, అయితే లాగౌట్ కొట్టు. అలాగంటారా? తప్పుకోండి. అక్క, 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 అక్క. రేయ్, రేయ్, ఈ దెబ్బకి నీకు ఏడుపు వస్తుంది, మీ అక్క చెయ్యి నొప్పిగా ఉంది, అంతేనా? అవునండి, మా ఫ్యామిలీలో ఇలాగే కడతాం. We beat like this. మరి మా ఫ్యామిలీలో ఎలా కొడతావు తెలుసా? పక్కన రా. ఏయ్! అయ్యో అయ్యో. బావగారు ఇటు రండి. మా అక్క లెవెల్లో మీకు కొట్టడం తెలియలేదు, మా అక్క దగ్గర కొట్టడం నేర్చుకొని రండి. వెళ్ళండి.
అక్క, నొప్పక్క. ఏయ్, ఎవర్రా ఏడ్చింది? ఎవరేడ్చారు? నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ స్టైల్లో మాట్లాడుకుంటున్నాం. మీ ఫ్యామిలీ స్టైల్ మాట్లాడుకున్నాం. ఒట్టి డుబాకర్ కుటుంబంలో ఉందే, ఇదేదో డ్రామా కంపెనీలో ఉందే. ఇక ఆలస్యం చేయకూడదు. శక్తికి వెంటనే ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయాలి. రారా, ఆ, పదండి, పదండి, వెళ్ళి తిందాం. ఏయ్, నిన్నెవర్రా పిలిచింది? యశ్వి, నువ్వు రా. తర్వాత మాట్లాడుకుందాం. వస్తాను లక్ష్మి. వస్తున్నానండి. ఏంటి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి? ఓరి విధవా. ఇక్కడే ఉన్నావు నువ్వు, లే. ఎక్కడ దాకున్నాడు చూడు. అవును, నీకేం చెప్పాను? వాడిని రూమ్ లో ఉంచు, వాళ్ళ అమ్మ నన్ను తీసుకొస్తాను, అది చూసి వాళ్ళు అదిరిపోతారు, కలవర పడతారు, ఆ కలవరలోని మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని చెప్పానా? అంతా చెడగొట్టేసి వాడిని కిందేసి పడుకుంటావా? అనుకున్నాను చిన్నాన్న, కానీ అత్తయ్య మావయ్య ముందు శక్తి అవమానపడకూడదు కదా, అందుకే. హ్మ్? అది నిజమే, కానీ మీ నాన్నకి వేరే అమ్మాయిని చూస్తున్నాడే. నాకేం అర్థం అవట్లేదే. ఆ? పో, అవన్నీ పెళ్ళయ్యాక చూసుకుందాం, పో. నా బంగారు ఏయ్! వాళ్ళ నాన్న దొంగ చేష్టలు, శృంగారపు చేష్టలు అన్నీ అలాగే వచ్చేసాయి. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ వెనక నేనున్నాను.